కొద్దిగా ఆలస్యంగా రావడం జరిగింది మీ దగ్గరికి. ఎందుకంటే నాకు ఒక కింద ట్యాగ్ లైన్ వచ్చింది కదా మెదక్ ఎంపీ అని. ఊర్లోకి వెళ్ళి మా వాళ్ళందరూ వస్తుంటారు పాపం. వాళ్ళందరినీ డిస్పోజ్ చేయకుండా వచ్చిన వాళ్ళని నడువు అని ఎల్లగొట్టలేక నేను వచ్చేదానికి ఒక ఆలస్యం అయింది, మన్నించాలి ఆలస్యానికి. వచ్చి ఇంత కారులో పేపర్ చదువుతుంటే ఆయన అమెరికా పోయి మాట్లాడుతున్నాడు భారతదేశం గురించి. ఎవరైనా ఎవరు ఆయనకి ఏం తెలియదు. అమెరికాలో ఆయన పక్కన ఎవరు కూర్చున్నారో అని చూసినా. ఇప్పుడే పేపర్ వీడియో ఓపెన్ చేసి రింగ్ రోడ్ దిగినాక మీ దగ్గరకు వచ్చినప్పుడు అసలు వికారాబాద్ పోతున్నాం కదా, ఏం మాట్లాడదాం, వికారాబాద్ మంచి చెడ్డలైంది, దేశం ఏముంది అనేది 2 నిమిషాలు చదవాలని పేపర్ చదువుకుంటూ వచ్చిన. వస్తూ ఎవరు నాకు తెలిసిన ఒక రిపోర్టర్ మిత్రుడికి ఫోన్ చేసిన. ఏమున్నదన్న మా వికారాబాద్ అంతా వికారమే చేసి ఈ జిల్లాలో ఈ పక్కే తీసుకుపోయి షాబాద్ కొంచెం ఆదాయం వచ్చే షాబాద్ అవతలు కలిపారు. 15 నిమిషాల ఆటోలో టమాటాలు తెచ్చి వికారాబాద్ అమ్ముకునే శంకర్పల్లిని తీసుకుపోయి కొంగల్ కలంలో కలిపారు. ఒక ఆయన 1200 ఎకరాలు అమ్ముకున్నాడు. అన్నో పార్టీ తమ్ముడు పార్టీ. ఈ జిల్లాకు వచ్చి ఏం మాట్లాడతామన్నా మాట్లాడేదానికి ఏముంది, మా జిల్లాలో అన్ని అవస్థలు ఏమున్నాయి ఏం చెప్పి ఒక విజయ్ కనిపించాడు. పోయినసారి ఎప్పుడో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చిందంటే చంద్రశేఖర్ రావు ఆయన ఫస్ట్ మాట్లాడిండ మీ ఊరు గురించి. ఏం మాట్లాడిండు? అనంతగిరి కావా ఏం చేసిండు మరి ఆయన? మీరేం చెప్తారో వింటున్నారు. నేను బయట జిల్లా ఉంది, ఈ జిల్లా గురించి మీరేం చెప్తారనేది నేను వింటున్నా. అట్లా మాట్లాడిన ఆయన ఈ జిల్లాకి ఏం డెవలప్మెంట్ చేసిండో మీరు చూసి. అన్నో దిక్కు పంచుకుంటాడు, తమ్ముడో దిక్కు పంచుకుంటాడు. అన్నో పార్టీలు ఉంటాడు, తమ్ముడో పార్టీలు ఉంటాడు. ఆ కుటుంబాలు తప్పితే ఈ జిల్లాని బాగుపరిచిన వాళ్ళు ఎవరు లేనంత దుర్మార్గంగా విభజించి వికారాబాద్కి ఆదాయం లేకుండా అన్యాయం చేసింది ఎవరంటే అప్పుడు విభజించిన చంద్రశేఖరరావు గారు తప్ప ఇంకొకరు కాదు. అప్పుడు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీ ఎంపీ ఉండే. అప్పుడు ఎవరు ఎంపీ ఉన్నారో నేను నా నోరు ఖరాబ్ చేసుకోదలుచుకోలేదు. ఫార్మాసిటీ పేరు మీద ఎన్ని వందల ఎకరాలు ఎట్లా దోసుకున్నారో, రంగారెడ్డి జిల్లాకి ఎట్లా అన్యాయం చేశారో నాకంటే ఎక్కువ మీకు తెలుసు. మరి మిగిలిన వికారాబాద్ ని ఏ రకంగా బాగుపరచాలి, ఎట్లా అభివృద్ధి పరచాలి, ఏ రకంగా చేయాలి అంటే దాని గురించి ఎవరు మాట్లాడారు. ఎంతసేపు వాళ్ళు అట్లా చేసిరు వీళ్ళు ఇట్లా చేసిరు అని తిట్టుకోవడం తప్ప ఇంకొకటి లేదు. కానీ ప్రకృతి మీకు మంచి వాతావరణాన్ని ఇచ్చింది. మీరు ప్రకృతి పరంగా ఈ జిల్లా అన్ని జిల్లాల కంటే మంచిగా ఉంటుంది. నేను సైన్స్ టీచర్ కాబట్టి ప్రకృతి గురించి ఏడిపోయినా మాట్లాడుతున్నాను. ఈ మధ్యలో రఘునందన్ హైడ్రా గురించి మాట్లాడుతున్నాడు. రఘునందన్ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నాడు, రఘునందన్ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడు అని కొంతమంది ఈరాడ సన్నాయి నొక్కులు నొక్కుతారు. నేను ఎవరికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను ధర్మం దిక్కు నిలబడతా, దేశం దిక్కు నిలబడతా, మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అనంతగిరి కొండల్ని ధ్వంసం చేసి ఆడ కూడా విల్లాలు కట్టి ఆడ కూడా చెరువులు నాలాలు కబ్జాలు కొండ మీదకి వచ్చే నీళ్ల గడ్డ నీళ్లు కడితే దాన్ని కూడా కొట్టుమని చెప్తారు. ఈ పార్టీ ఆ పార్టీ వీళ్ళ వాళ్ళని నాకేం తేడా ఉన్నాయి, తరతమ భేదాలు ఉంటాయి నాకు. సైన్స్ ఏం చెప్పింది? మన వాయనాడు ఎందుకు కొట్టుకుపోయింది? పార్లమెంట్ నడుస్తుంటే తెల్లారేసరికి వాయనాడు ఇట్లా కొట్టుకుపోయింది అని చూసినాం టీవీలలో. ఎందుకు కొట్టుకుపోయింది? ఇట్లా గుంటలకి అడ్డంగా కింద నీళ్లు పోయే చోట, జాలు వారే చోట అడ్డంగా ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాడు కడితే ఏమైతుంది? పంచభూతాలకి ఆపే శక్తి ఇంకా మంచికి రాలేదు. వచ్చిందా? పంచభూతాలు ఎవరు కూడా ఆపలేరు. ఒక్కసారి గాలి గట్టిగా ఇస్తే ఏమైతుందో మీరు అందరూ చూస్తారు. చాలా రేకుల చెట్లు ఎగిరిపోతే, పెద్ద పెద్ద వడ వృక్షాలు కొట్టుకుపోతాయి. నీళ్లు గట్టిగా బయటకు వస్తే ఉత్తరాఖండ్ లో చూసినాం మనం. కేదార్నాథ్ దేవాలయం పోతే చూసినాం మనం. పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఇటువంటి బిల్డింగ్లు సెల్లార్లతో సహా ఊడ్చినాయి. నీళ్లు ఊడ్చినాయా కూడా లేదా? అందుకని సైన్స్ టీచర్ నేనేం చెప్తున్నా అంటే ప్రకృతికి విరుద్ధంగా పనిచేసినోడు ఎవడైనా ఆ ప్రకృతి పంచభూతాలలో కలిసిపోయాడు తప్ప గొప్పగా ఎదగలేదు. దానికి ఎవరు అతీతం కాదు. నేను ఎవరి గురించి చెప్పదలుచుకోలే, ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలేదు. అందుకని దయచేసి మనం ఈ దేశం కోసం ధర్మం కోసం మాట్లాడుతుంటే రాహుల్ గాంధీ అమెరికాలో నిన్న మాట్లాడాడు భారతీయ జనతా పార్టీ గురించి, తెలుగు భాష గురించి కూడా మాట్లాడాడు రాహుల్ గాంధీ. తెలుగు గురించి కూడా రాహుల్ గాంధీ మాట్లాడితే ఇంతకంటే అన్యాయం ఏముంటుంది చెప్పు. రాహుల్ గాంధీకి భాషల గురించి అవగాహన ఉంది. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో 5.5 దశాబ్దాలు ఈ దేశాన్ని పాలించి భాషల మధ్యన, రాష్ట్రాల మధ్యన, ప్రాంతాల మధ్యన అసమానతను సృష్టించి ఈ దేశం అభివృద్ధి కాకుండా చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. మీ నాయన, మీ నాయనమ్మ, మీ తాత ముత్తాత తప్ప ఇంకొకటి కాదు. ఈయన పోయి ఏడసొత్తులు చెప్తుడు అమెరికాలో డల్లాస్ లో కూర్చొని తెలుగు భాష గొప్పతనం గురించి తెలుగు రానుడు మాట్లాడుతున్నాడు. ఏం చెప్పాలంటే దాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? రాసినోడు ఎవడని పక్కన చూసిన, ఎందుకంటే ఆయనకి ఎట్లా రాదు కాబట్టి. ఆ పక్కన ఎవడో రాసినోడు ఉంటాడు, ఎవడని చూస్తే శ్యామ్ పిట్రోడ్ అనే ఆయన ఉంటాడు. ఎవరు శ్యామ్ పిట్రోడా? మొన్న ఎలక్షన్లప్పుడు మన దేశం గురించి, మన సంస్కృతి గురించి, మన పార్టీ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడితే హిందూ సమాజం నుంచి వ్యతిరేకత వస్తుందని టెంపరీగా సస్పెండ్ చేసి శ్యామ్ పిట్రోడ్ అని కాంగ్రెస్
మళ్ళీ ఇలా రాహుల్ గాంధీ పోయి డల్లాస్ లో కూర్చుంటే పక్క కుర్చీలు ఎవరు కూర్చున్నారంటే నిన్నటిదాకా ఈ దేశాన్ని ద్వేషించి ఈ దేశ సంస్కృతిని ద్వేషించిన రాహుల్ గాంధీ పక్కన శ్యామ్ పిట్రోడ్ ఆత్మలు కూర్చొని రాసిస్తే ఈ మన్మడు మాట్లాడుతా ఉన్నాడు, ముని మన్మడు మాట్లాడుతున్నాడు. తాతకి తెలియదు, మన్మడికి తెలియదు దేశం గురించి. శ్యామ్ పిట్రోడ్ ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించాలనేటువంటి సంస్కారం లేని రాసిస్తే ఈ దేశాన్ని 5.5 దశాబ్దాలు పాలించిన కుటుంబం పార్టీ వై మన దేశం గురించి, ఆర్ఎస్ఎస్ గురించి, బీజేపీ గురించి, నరేంద్ర మోడీ గారి గురించి ఈయన గల్లీలో మాట్లాడే చేతగానోడు, భారత్ జోడో యాత్రలో మాట్లాడలేకపోయినోడు ఎక్కడ మాట్లాడుతుందంట? అమెరికాలో డల్లాస్ లో మాట్లాడుతున్నాడు. జగన్ ప్రసాద్ ఎవడున్నాడు చూసిన అమెరికాలో మీటింగ్లలో. జార్జ్ సోరోస్ అని ఒకడు ఉన్నాడు, కొత్తగా దళారి, షేర్ మార్కెట్ లో బ్రోకర్ వాడు, యాక్చువల్ గా టెక్నికల్ గా మాట్లాడాలంటే వాడు ఇలా వ్యాపారవేత్త రూపం ఎత్తి దేశాలు, ప్రపంచంలో ఏ దేశమైతే సుభిక్షంగా ఉందో, ఏ దేశమైతే పచ్చగా ఉందో ఆ దేశ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసే ఒక దళారి జార్జ్ సోరోస్ అనేటువంటి కూడా మీటింగ్ లో ఉండి భారత ఆర్థిక వ్యవస్థ నాశనం చేశారు. అదేదో పేపర్ గురించి రోజు మాట్లాడుతుంటారు. ఏ పేపర్ అంటే హిండెన్బర్గ్ లో వార్త వచ్చింది. ఏక వార్త వచ్చింది హిండెన్బర్గ్ లో. ఎవడు రాసిండు? ఈ జార్జ్ సోరోస్ అనేటువంటి షేర్ మార్కెట్ లో షేర్లు అమ్ముకునే ఒక బ్రోకర్ రాసిండు. ఏం రాసిండు? ఆదాని షేర్ల విలువ పెరిగింది, ఇంకెవరో షేర్ల విలువ తగ్గినాయి. నాకంటే ఆ జార్జ్ సోరోస్ కంటే ఆ షేర్లు కొనుక్కునే వాళ్ళు అమ్మేటోళ్ళు చాలా తెలుగు. వాళ్ళకి అదే ప్రపంచం. మనకి రాజకీయం ఎట్లా ప్రపంచమో, మీడియా మిత్రులకు జర్నలిజం ఎట్లా ప్రపంచమో, షేర్ మార్కెట్ లో ఉండేటోళ్ళు వాళ్ళు 24 గంటలు మార్కెట్ లో ఉండే ఫ్లక్చువేషన్స్ ని అంచనా వేస్తారు. వాడు వార్త రాస్తాడు, ఈ దేశం అంతా ఎటో పోతుంది, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుంది అని జార్జ్ సోరోస్ అనేటువంటి ఒక షేర్ బ్రోకర్ ఒక వార్త రాస్తే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఆదానికి అమ్మేస్తున్నారు దేశాన్ని అని చెప్పి వాళ్ళు ఇక్కడ ధర్నాలు చేస్తారు. అంటే సుభిక్షంగా ఉన్న భారతదేశం, నరేంద్రుడి నాయకత్వంలో పటిష్టంగా ఉన్న ఈ దేశ ఆర్థిక వ్యవస్థని ప్రపంచ దేశాలలో ఇంతింత ఒడ్డుడింత అన్నట్టు ఈ దేశ ఆర్థిక వ్యవస్థను 5వ స్థానానికి తెచ్చి త్వరలోనే దాన్ని 3వ స్థానానికి తీసుకుపోయి ప్రపంచ అగ్ర దేశాలలో ఒక దేశంగా మన ఆర్థిక వ్యవస్థని మనుషులే కడివడి పాలు మనం జమ చేస్తే జార్జ్ సోరోస్ లాంటి మూర్ఖుడు వచ్చి దాంట్లో చెప్తాడంత విషయం కలిగిపోతున్నట్టు విదేశీ పత్రికలు, విదేశీ సంస్కృతి, విదేశాల్లో ఉండి ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయాలనే జార్జ్ సోరోస్, శ్యామ్ పిట్రోడా లాంటి మూర్ఖులు రాసించినటువంటి మాటల్ని ఈ రాహుల్ గాంధీ అనేటువంటి విదేశీ గడ్డ మీద మాట్లాడుతుంటూ దీన్ని ఖండించే శక్తి ఉన్న ఒకే ఒక కార్యకర్త, ఒకే ఒక కండువా ఏంటంటే అది కేవలం కాషాయం. దీనికోసం సమర్పించింది, దీనికోసం గల్లీలలో తిరుగుతుంది. ఎందుకంటే నీకు టీవీ లేదు, ఛానల్ లేదు, పేపర్ లేదు, అందరూ చూసినందుకు మనోళ్ళే, గల్లీలు ఉన్న జర్నలిస్ట్ మిత్రులంతా మనోళ్ళే, రాసి పంపిస్తే రాస్తే వేసేటోళ్ళు మాత్రం మనోళ్ళు గారు. అక్కడ రకరకాలైనటువంటి అవస్థలు వస్తా ఉన్నాయి. అందుకని భారతీయ జనతా పార్టీ బలం కార్యకర్తనే. కసీర్గాడు పంచాయతీ పెడితే మాట్లాడాల్సింది నువ్వే. జార్జ్ సోరోస్ ఎందుకు రాసిండు, హిండెన్బర్గ్ ఎందుకు పబ్లిష్ చేసింది, ఇవన్నీ మాట్లాడాల్సింది మీరే. ఆయన ఒక ఎంపీ, నేను ఒక ఎంపీ. నేను కూడా మీకు అందరికి ఒక మార్గదర్శనం ఇచ్చిన అనుకుంటున్నా. మీరు ఇప్పటికే మాట్లాడాలి. ఆయనకి హిండెన్బర్గ్ పేపర్ నచ్చింది, నాకు బంగ్లాదేశ్ ఒక ఆయన రాసిండు, ఇంకో పేపర్ నచ్చింది నాకు. ఏ పేపర్ అది? ఏ పేపర్? చదవాలి మీరు అందరు బాగా. ఏ పేపరు? బ్లీడ్స్ అని ఒక పేపర్ రాసింది. రాహుల్ గాంధీకి పెళ్ళయిందని అందరూ ఉన్నారు, లైవ్ పోతుంది, ఇజ్జత్ పోతుంది, అఫేర్ లేకపోతే ఇంకా మంచిగా మాట్లాడారు. రాహుల్ గాంధీ ఒక ఆమెకు అబార్షన్ చేయించిందని, రాహుల్ గాంధీకి 16 ఏళ్ల బిడ్డ ఉందని, 18 ఏళ్ల కొడుకున్నాడని, వాళ్ళ పేర్లు, ఫోటోలు, ఈసారి విదేశాలకు పోయినప్పుడు చేసిన మంచి పనులు, చిన్న చిన్న బట్టలు, పొదుపైన బట్టలతోటి ఈయన తిరిగిన తిరుగులన్నీ లీడ్ చేయడం పేపర్ వేసిందా? మరి హిండెన్బర్గ్ నీకు కనబడేది రాహుల్ గాంధీ, నాకు ప్లీడ్కి కనబడ్డది. మరి దీనిలో వచ్చిన వార్త కూడా సమాధానం చెప్పాలా వద్దా? అరే వాళ్ళు చూసి రోజు ఉన్నదో పేపర్ అని తీసుకొని పోయి ఎవరికి చెప్పాలి? కొడుకు తప్పు చేస్తే ఎవరు చూడాలి? తల్లి పోయి ఇంకా తల్లి పక్కనే ఉంటున్నాడు కొడుకు, ఇల్లు ఖాళీ చేసినప్పటి నుంచి. అంటే పోయి వాళ్ళ తల్లికి ఉత్తరం ఇచ్చి వచ్చిన అమ్మాయి నీ కొడుకు గురించి ఇట్లా రంగురంగు ఫోటోలు వేసింది పేపరు, ఇది నీ కొడుకు చరిత్ర కాదు. ఈ దేశంలో ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్, ఈ దేశంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇచ్చకపోతే ఒక ఎంపీగా నాకు బాధ అవుతుంది. ఆ పేపర్ మీద కేసే ఉత్తరం ఇచ్చి వచ్చింది. మనం పక్క పాటోడైనా మనం అరే నా తోటి ఎంపీకి ఇచ్చేది మంది రాలిపోయినట్టుందని నేను చెప్తే వాళ్ళ అమ్మ మాట్లాడలే, ఏళ్ళ దాకా బొమ్మలు వేసుకున్నాయని మాట్లాడలేదు. కానీ వాళ్ళకి హిండెన్బర్గ్ పేపర్ మంచిగా కనబడుతుందంట.
వీటన్నిటి మీద కసిరికాడ చర్చ పెట్టాల్సింది ఎవరు పెట్టాలి? మీరే పెట్టాలి. టీవీ ఛానల్లో పెట్టలేదు, పేపర్ వాళ్ళు రాయలేరు వాళ్ళు. కాబట్టి మీరు కూడా ఆ బ్రిడ్జ్ పేపర్ ని గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసి రాహుల్ గాంధీ బొమ్మలు మంచుకున్నాయి, మరి శ్రీపతి గారి ఫోటోలు మంచుకున్నాయి, ఊరు పండి మంచుకున్నాయి. పెళ్లి చేసుకున్న పెళ్ళాన్ని ఇంటికి తెచ్చుకోవడానికి ధైర్యం లేని మన గురించే మాట్లాడతాడు, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడతాడు. 150 కోట్ల ఈ దేశంలో ఉన్న ప్రజలలో ఒక్కరు కూడా ఆయన బతికారు పెళ్లికి. ఆ పెళ్లి కూడా పక్క దేశం వల్లనే చేసుకోవాలా? ఆయన ఒక న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక పిటిషన్ వేసి, ఈయన అమెరికా ఇంగ్లాండ్ లో ఒక కంపెనీ నడిపిండని, ఆ కంపెనీకి డైరెక్టర్ ఉన్నాడని, ఆ కంపెనీ తరఫున ఇంగ్లాండ్ లో 4 సంవత్సరాలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేసిండని, రిటర్న్ సబ్మిట్ చేసినప్పుడు ఆయన నేను భారతీయులని రాయలేదు, ఆయన నేను ఆంగ్లేయులని రాసిందని అఫిడవిట్ వేసి సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో కేసేసి ఇన్ని లస్కులు పెట్టి గురువు ఇంత నలుపు తెలుసుకోవాలన్నట్టు రాహుల్ గాంధీ డల్లాస్ లో తెలుగు భాష గురించి, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి, నరేంద్ర మోడీ గురించి మాట్లాడితే ఎవరికి సమాధానం చెప్పాలి? ఎవరు చెప్పాలి? అది ప్రతి కార్యకర్త ప్రతి గల్లీలో ప్రతి చౌరస్తాలో చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. అగో దానికోసమే భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లోపల మీరందరూ కూడా క్రియాశీలకంగా పాల్పంచుకోవాలని చెప్పి నేను మీకు సవినయంగా అప్పీల్ చేస్తా ఉంటాను. మనమంతా చూడడానికి చిన్నగానే ఉండొచ్చు, చీమ ఎర్రచీమ చాలా చిన్నగా ఉంటది. చిన్నప్పుడు వేమన మధ్యాహ్నం సుమతి చదికాలు చదువుకుంటే చెప్పారు, అందులో తల్లి చీమలు ఎంత ఉంటాయి కదా, చాలా చిన్నగా ఉంటాయి. మనం రేవంత్ రెడ్డి అంత పెద్దగా లేకపోవచ్చు, మీ గడ్డ ప్రసాద్ సార్ లేక ఇంకా ముక్క డిస్కార్ట్ లేకపోవచ్చు, కానీ మన నోరిప్పి మాట్లాడితే బరాబర్ ఉన్నది మాట్లాడగలుగుతాం. ఆ బలం ఉన్నదా లేదా? లేదా మాట్లాడగలుగుతాం కదా. జనానికి చెప్పుంది, తినగా తినగా వేప మరి రోజు చెప్తే కాంగ్రెస్ చరిత్ర జనానికి తెలవాలా వద్దా? చెప్పాలా వద్దా? ఈ లెక్క చెప్పాలి. ఎవరు చెప్పాలి? మనమే చెప్పాలంటే మనకి ఏముండాలి? మనలో వరం ఉండాలి. చలి సీమ లేక మనం మంది ఎట్లా ఉండాలంటే, ఒక చీమ పోతుందంటే లైన్ లో పోతుండాలి. మనం చీమ లెక్క క్రమశిక్షణ ఉండాలి కార్యకర్త. చీమలు అయితే క్రమశిక్షణతో పోతాయో చూసిరా? ఎప్పుడైనా తోదకి పోతాయా? మనం మోటార్ సైకిల్ నడుపుతాం, ఎట్లా నడుపుతామే? ఈ టీటర్స్ ఈ టీటర్ ఈ డివైడర్ వస్తే వాడు కింద దాగుస్తాం. మరలాగా పోదు చీమ పోతుందా? ప్రతి కార్యకర్త కూడా క్రమశిక్షణకి మారిపోయారంటే చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలి. మనం అంత గొప్పగా ఎదుగుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఉత్తరనే మనం ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి పోయినామా? అదే నమ్ముతారా? గుర్తుంది కదా, మోడీ గారు అంతా చెప్తున్నారు. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సభ్యత్వం కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీలో మనందరం సభ్యులైనందుకు మనం గర్వపడాలా వద్దా? ఇంకా ఈ పార్టీని పెంచాలా వద్దా? ఇంతింతాయి వడ్డింతాయి అన్నట్టు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి బూత్ ఎవరు గెలవాలి? మనం గెలిస్తేనే ఈ దేశం బాగుంటుంది, మనం గెలవకపోతే ఈ దేశం బాగుంటుంది. సో అందుకని ప్రతిసారి మనం ఏం స్లోగన్ ఇస్తాం? దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నామని చెప్తున్నాం. ఈ 3 నెలలు మీకోసం పనిచేయండి. దేనికోసం? స్లోగన్ అట్లే ఉంటుంది, ఈ 3 నెలలు మీకోసం పనిచేయండి. రేపు మీరు వార్డు మెంబర్ గెలవాలి, సర్పంచ్ గెలవాలి, ఎంపీడీసీ గెలవాలి, మున్సిపల్ కౌన్సిలర్ గెలవాలి, పిఎస్సిఎస్ చైర్మన్ గెలవాలి, పిఎస్సిఎస్ డైరెక్టర్ గెలవాలి. ఎన్నికలైతే కొత్తగా మీ చేయాలి ఎంపీ గారు కొత్తగా పక్క పార్టీలో తీసుకొచ్చి అందరినీ ప్రొడ్యూస్ చేస్తారా? చేయలేడు కదా. మీరే కదా కావాల్సిన నాయకులు, ఎదగాల్సిన నాయకులు.